హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను న్యూ ఇయర్ కోసం డిజైన్ చేసుకున్నానని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, 1 డేలో పోస్ట్ చేస్తా అని చెప్పాను. బట్ చాలా లేట్ అయిపోయింది. వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది, 1 వీక్ అయిపోతుంది. అసలు ఒక్క వీడియో కూడా. ఈ డ్రెస్ హై ఎండ్ లో ఫ్రాక్ లాగా అయితే నేను స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ లో ఉన్న ప్రతి పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకుండా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ముక్కల చీర ఒకటి తీసుకున్నాను. మీరు బార్ చీర అయినా తీసుకోవచ్చు. నాకు వచ్చేసి ముక్కల చీర 3.5 ఒకటి, 2.5 అయితే ఒకటి ఉంది. మీరు బార్ చీర 6 మీటర్స్ తీసుకోవచ్చు. లైనింగ్ అయితే 4 మీటర్స్ తీసుకున్నా. 4 మీటర్స్ మనకు సరిపోతుంది. అదేమో 6 మీటర్స్, లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్. ఇప్పుడు పై పార్ట్ చూద్దాము. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఒక సైడ్ వచ్చేసి మనం 2 ఫోల్డ్స్ చేసుకొని, 2 ఫోల్డ్స్ చేసుకున్నాక మనం నడుం సైజ్ ఎంత ఉంటుందో చూసుకొని, నా నడుం సైజ్ వచ్చేసి 8.5 అంటే 4 ఫోల్డ్స్ చేసుకుంటే మనకి 8.5 వచ్చింది. నాకు మీకు ఎంత వస్తుందో 4 ఫోల్డ్స్ చేసుకొని 8.5 అని ఎంత వస్తే అంత తీసుకోండి. నేనైతే 8.5 పెట్టుకొని అగస్ట్ ఒక 3 ఇంచెస్ ఖర్చులకి పెట్టుకొని మిగతా అదంతా కట్ చేసేసాను. కరెక్ట్గా అయితే కట్ చేశాను, అగస్ట్ ఏం తీయలేదు. ఇప్పుడు దాన్ని అయితే 4 ఫోల్డ్స్ చేసుకొని మన హైట్ అండ్ లూజ్ అంతా కరెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. దీన్ని నా హైట్ వచ్చేసి 14.5 అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం ఒక పైన ఖర్చు కింద ఖర్చు బొంగ నాకు మొత్తం కూడా 14 ఇంచెస్ అట్లా వస్తుంది. మీరు 15 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 14.5 అట్లా పెట్టుకుంటున్నాను. 14.5కి మార్క్ చేసుకున్న తర్వాత లూజ్ వచ్చేసి 8.5 పెట్టుకున్నాను. ఖర్చు మీ ఇష్టం అనమాట. నేనైతే 2.5 అయితే పెట్టుకున్నాను ఖర్చు. మీరు ఒక 3 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. అది మొత్తం టక్స్లు అన్ని బోంగా కూడా మీరు పెట్టుకోవచ్చు, ఎంతైనా అంత. నెక్ వచ్చేసి నేను 2 పెట్టుకుంటున్నా. మీరు ఒకవేళ లా ఉన్న వాళ్ళైతే 2.5 అండ్ లేకపోతే 2.1, 2.2 అట్లా పెట్టుకోవచ్చు. నేనైతే 2 పెట్టుకున్నా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను 6.5కు మార్క్ చేసుకున్నా. దేనికైనా బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా మనం 6.5 అయితే సరిపోతుంది. మనం బాక్స్ షేప్లో అయితే నీట్గా అయితే డ్రా చేసుకోవడమే. బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాక మనకి మూల ఉంది కదా, 1 ఇంచ్ మీరు టెప్తో అయినా పెట్టుకోవచ్చు, అంచనాతో అయినా రౌండ్ గీసుకోవచ్చు. 1 ఇంచ్ అట్లా పెట్టుకుని డ్రా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా గీసేసాను. మనకి ఇక్కడ నడుము దగ్గర కింద ఉంటుంది కదా ఖర్చు దగ్గర 1 ఇంచు లేకపోతే 3/4 ఇంచ్ అయితే మనకి పైకి డ్రా చేసుకొని మనం 4 ఇంచెస్ వచ్చేసి టేప్తో పెట్టుకోవాలి. 4 ఇంచెస్ మధ్యలో నుంచి 4 ఇంచెస్ నేను చూపిస్తున్నాను కదా, అట్లా పెట్టుకొని టక్స్ల దగ్గర నుంచి అక్కడి నుంచి మనం కొంచెం రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మనం డ్రెస్ అంతా స్టిచ్ చేసిన తర్వాత నేను ఏ వీడియోలో అయినా చెప్తాను. ఇది కంపల్సరీగా ఇది అయితే చేసుకుంటే మీకు డ్రెస్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. నేను ఇది కింద 1 ఇంచ్ పెట్టుకొని డ్రా చేసుకున్నాక మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. కొన్ని డ్రెస్సులు కిందకి జారిపోయినట్టు అట్లా ఉంటాయి కదా, ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనకి జారిపోయినట్టు ఉండవు, నీట్గా ఉంటుంది అనమాట. మనకి బొటెక్ స్టైల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇలా డ్రా చేసుకొని ఇంకా మొత్తం అయితే మనం కట్ చేసుకోవడమే. నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, నెక్ వచ్చేసి వేరువేరుగా కట్ చేస్తాను, ఒకేసారి కట్ చేయను అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మోడల్ పెట్టుకుంటాం కాబట్టి మనకి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా పైన, ఆ 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను డ్రా చేయలేదు, నెక్ డ్రా చేసుకున్నాక కింద పొడవు వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 6 ఇంచెస్ అయితే కొంచెం డీప్ కిందకు ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఆప్షన్ మీ ఇష్టం. 5.5 పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కింద వచ్చేసి 2 కూడా పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. కొంచెం డీప్ ఎక్కువ అవుతుంది. 2.5 అయితే నేను 2 పెడుతున్నా. నేను కాలర్ పెడుతున్నా కాబట్టి నేను రౌండ్ పెడుతున్నా, ఏ మోడల్ పెట్టట్లేదు. ఇష్టం కాలర్ పెట్టుకున్నా మనకి నెక్ ఏదైనా మోడల్ పెట్టుకోవచ్చు. బట్ నేను రౌండ్ పెడుతున్నా, కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ బాగుంటుంది కాబట్టి. రౌండ్ మార్క్ చేసుకున్నాక ఇంకా నీట్గా అయితే దాన్ని అయితే కట్ చేసేసుకోవడమే. అందరికీ యోక్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన మాట అయితే ఖచ్చితంగా దీనికి స్కిప్ చేసుకొని మీరు యోక్ పార్ట్ కాకుండా బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఫ్రిల్స్, అది మీరు చూడొచ్చు. ఇది చెప్పదలుచుకోలేదు, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే యోక్ పార్ట్ కూడా కటింగ్ చూపించవచ్చు కదా అని అడుగుతారేమో అనేసి నేను చూపిస్తున్నాను. అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రిన్స్ కట్ పెడుతున్నాను. ఫ్రిన్స్ కట్కి మనకి 4 ఇంచెస్ కింద పెట్టుకున్నాం కదా, ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి పైకి కూడా 4 ఇంచెస్ పెట్టుకొని మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ మూల పక్కకి 1 ఇంచ్ సైడ్కి అనేది కట్ చేసుకోవాలి. ఖర్చుతో మనకి కరెక్ట్గా మూలలోకి వస్తుంది స్టిచ్ చేసుకున్నాక. అది అయిపోయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే. నేను డీప్ అంతగేం ఎక్కువ పెట్టట్లేదు. నార్మల్గా ఇది ఉంటుంది కదా సమోసా షేప్లో ఉంటుంది కదా, ఆ నెక్ పెడదాం అనుకుంటున్నాను. 2 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకొని కిందకి వచ్చేసి నేను 7.5 అట్లా పెట్టుకుంటున్నా. 7.5 తర్వాత మనకి పైన 2 ఇంచెస్ పెట్టుకొని కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకొని
స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నా. అలా డ్రా చేసుకున్నాక మనం పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్కి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ లాగే ఉంటుంది, బట్ కింద వచ్చేసి మనకి సమోసా షేప్లో వస్తుంది, థ్రెడ్స్ వస్తాయి. పైన 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఇట్లా సమోసా అదే డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఆ డైమండ్ లాగా మనం అట్లా డ్రా చేసుకోవాలి. పైన రౌండ్ గీసుకోవాలి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంది. అట్లయితే మార్క్ చేసుకున్నాక ఇది ఫస్ట్ టైం అనమాట నేను కట్ చేయడము. ఎలా వస్తుందో ఏమో తర్వాత ఇలా అయితే కట్ చేసేసుకొని పైన మనకి కొంచెం ఒక 1/2 ఇంచు మనం పైకి కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎక్కువగా థ్రెడ్స్ బాగా కనిపిస్తాయి, మనకి అంత నెక్ అనేది బాగా కనిపించదు. అతికినట్టే ఉండాలి కట్ చేసినా కానీ, ఇట్లా అతుక్కొనే ఉండాలి. అట్లా కట్ చేసుకున్న తర్వాత అట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను 3.5 ముక్క ఉంది కదా, ఆ ముక్కనైతే తీసుకుంటున్నా. మీరు ఒక పీసే తీసుకున్న, శారీ అంతా ఒకటి తీసుకున్న 6 మీటర్స్, ఫస్ట్ అయితే 3.5 ఒకటి, 2.5 ఒకటి వేరు చేసుకోండి. అప్పుడు నేను చెప్పే కటింగ్ అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను 3.5ది తీసుకున్నా, 2.5ది పక్కకు పెట్టేయండి, నేను తర్వాత దాని గురించి చెప్తాను. 3.5లోనే నేను మొత్తం తీస్తాను చూడండి. ఫస్ట్ 3.5ది ఇట్లా ఒక సైడ్కి ఏదైతే కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే నీట్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే మనం ఎక్కువ క్లాత్ తీస్తే మనకి సరిపోదు, మళ్ళీ ఫ్రిల్స్కి తక్కువ అవుతుంది. బట్ 6 మీటర్స్ కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇట్లా వేసుకొని ఒక 1.5 ఇంచ్ అట్లా ఖర్చుకి మీరు స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి, మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటున్నాను. కట్ అయితే తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అయితే కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి అయితే నేను నీట్గా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ కదా, మనకి ఫ్రిన్స్ కట్ కాబట్టి సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ పీస్ ఉంది కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, నేను 2 పీసులు కట్ చేశాను కదా ప్రిన్స్ కట్. ఆ ప్రిన్స్ కట్ 2 పీసులు అయితే పక్కకు పెట్టేసి ఫస్ట్ పీస్ నెక్ పీస్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ 2 పీసులు కూడా అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే మనం చూసుకోవాలి, అటు ఇటు మనకి ఎగస్ట్రా ఉండదు. ఆ 2 పీసులు కూడా సైడ్కి వేసేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు మందం తోటి మనం వేసుకోవాలి. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఖర్చుకు పోతుంది కదా, మనం కట్ చేసుకున్న తర్వాత సపరేట్గా కట్ చేసుకుంటాం కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి అయితే వేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవడమే. ఇది కట్ చేయంగా మనకి ఎంత అయితే క్లాత్ మిగులుతుందో అదంతా కూడా మనము అంబ్రిల్లా కట్కి అండ్ హ్యాండ్స్కి ఉపయోగించుకోవాలి. హ్యాండ్స్ నేను బుట్ట చేతులు పెడదాం అనుకుంటున్నాను, మనకి నీస్ దాకా వస్తాయి హ్యాండ్స్ బుట్ట వచ్చేసి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక సైడ్ వచ్చేసి మనం 2 ఫోల్డ్స్ ఫస్ట్ చేసుకుని తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ అయితే 16 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. పొడవు అయితే 16 ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే ఒక పీస్ లాగా యోక్ పాటు హ్యాండ్స్ తీయంగా మనకైతే ఇక్కడ 2.5 మీటర్ అట్లా మిగులుతుంది. 2.5 మీటర్ అయితే మనకి క్లాత్ మిగులుతుంది. ఇప్పుడు అయితే హ్యాండ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా, నేను 16 ఇంచెస్ పొడవు పెట్టాను కదా. ఫస్ట్ అయితే ఒక 5 ఇంచెస్ అండ్ 4 ఇంచెస్ మనకైతే పైన ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకోవాలి. మీ ఆప్షన్ అనమాట, మీకు ఎంత పొడవు కావాలి అనుకుంటే అంత పొడవు అయితే మీరు కట్ చేసుకోవచ్చు. నాకైతే 5 ఇంచెస్ 16 ఇంచెస్లో ఒక 5 ఇంచెస్ తీసేస్తే మనకి 11 ఇంచెస్ అయితే వస్తుంది. 11 ఇంచెస్ పొడవు అనమాట మన హ్యాండ్ పొడవు. మళ్ళీ బెల్ట్ వేస్తాము, బట్ బెల్ట్ పొడవు రాదు. నేనైతే బెల్ట్ ఖర్చు పైకి పెట్టేస్తాను, ఆ హ్యాండ్ పైకి నేను బెల్ట్ అనేది పైకి పెట్టేస్తాను. నార్మల్గా మనం బుట్ట స్లీవ్స్కి ఎలా డౌన్కి కట్ చేసుకుంటామో అలానే నార్మల్ హ్యాండ్ లాగానే కట్ చేసుకోవడమే. మనం కుచ్చుళ్ళు ఎగస్ట్రా పెట్టుకోవడానికి మనం ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి అంతే. ఇంకా 2.5 మీటర్ ఉంది కదా, ఆ 2.5 మీటర్ని అయితే ఫస్ట్ 2 ఫోల్డ్స్ చేసుకొని తర్వాత సమోసా ఫోల్డ్ ఎలా చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. అంబ్రిల్లా డ్రెస్కి మనం ఎలా కట్ చేసుకుంటామో అలానే మడత పెట్టుకోవాలి. ఎందుకంటే అది మనకి గేర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 4 ఫోల్డ్స్ చేసుకొని తర్వాత సమోసా ఫోల్డ్ చేసుకుంటాము, లేకపోతే లేదు. దీనికి ఏంటంటే మనకి ఫ్లేర్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే రాదు కూడా, మనకి క్లాత్ లేదు కాబట్టి. ఫస్ట్ 2 మడతలు వేసుకొని మళ్ళీ సమోసా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సమోసా ఫోల్డ్ చేసుకున్నాక మన యోక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ పార్ట్ పై పార్ట్, దాన్ని అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రిన్స్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనం అది తీయడానికి కుదరదు కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా నడుం పైన వచ్చేసి సమోసా మూల ఉంటుంది కదా, అక్కడైతే కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టేయాలి. అప్పుడు దాని ప్రకారం అనేది మనం కట్ చేసుకోవచ్చు. మళ్ళీ టేప్తో కొలత పెట్టడం లేకుండా అలా అయితే మనం పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఇది కూడా నాకైతే 40 ఇంచెస్ పొడవు కావాలి.
40 ఇంచెస్ పొడవు అంటే ఫ్రిల్స్ ఒక 5 ఇంచెస్ పెడతాను కాబట్టి ఫ్రిల్స్ 5 ఇంచెస్ తీసేస్తే నాకు మొత్తం 35 ఇంచెస్. 35 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. మీ పొడవును బట్టి చూసుకోండి. దానికంటే ఒక 5 ఇంచెస్ మనం ఫ్రిల్స్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ తర్వాత ఫ్రిల్స్కి యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ పొడవు అయిపోతుంది. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత పొడవు కావాలి అనేది. దాన్ని బట్టి మనం ఒక 5 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. నాకు 40 ఇంచెస్ కావాలి కాబట్టి నేను ఒక 5 ఇంచెస్ తగ్గించాను. దాన్ని బట్టి నేను 35 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే ఎదురు పడిద్ది, దేనికైనా ఎదురు పడిద్ది. దీనికి ఎదురు పడినా కనిపించదు. ఒక 4 పీసులు అయితే చిన్న చిన్నవి ఎదురులే. 35 ఇంచెస్కి మనకి ఎక్కడ దాకా ఎదురు పడిద్దో అక్కడ దాకా మార్క్ చేసుకొని 35కి మార్క్ చేసుకొని నీట్గా అయితే మనం కట్ చేసుకోవడమే దాని ప్రకారం. ఇంకా కింద చిన్న పీసులు ఉంటాయి కదా, ఆ పీసులు సరిపోతే సరే, లేకపోతే ఇంకో పీసు తీసుకోవాల్సి వస్తుంది. నాకైతే సరిపోతుంది, ఎవరికైతే సరిపోవచ్చు నాకు తెలిసి. ఇక్కడ మనకి 4 పీసులు ఉన్నాయి కదా, కింద 4 పీసులు. ఆ పీసులని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పట్టేసుకొని మనం దాని ఇక్కడ మనకు మూల ఉంది కదా, ఎదురుబడే మూల, అక్కడ దానిపైన పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనకి 35 ఇంచెస్ ఉంది కదా, మళ్ళీ నడుంపాటు దగ్గర నుంచి మళ్ళీ 35కి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. మనం కింద మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, అక్కడ ఇప్పుడు మనం పెట్టిన దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా మనం నీట్గా అయితే మనం దాన్ని ఎగస్ట్రా ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే నీట్గా. మనకి ఇంక ఎక్కువ పీస్ కూడా ఇక్కడ కట్ అవ్వదు, కరెక్ట్గా వస్తుంది నాకు తెలిసి. మనం పైన పెట్టాం కదా, పైన యోక్ పాటు, అక్కడి నుంచి మనం టేప్ అనేది ఆది పెట్టుకోవాలి. మరి పైన మనం అలాగే ఉంచి అక్కడి నుంచి మనం నీట్గా టేప్తో ఆది పెట్టుకుంటే మనకు అటు ఇటు జరగకుండా ఉంటుంది. మనం మళ్ళీ అది కట్ చేసిన తర్వాత అయితే మనకి జరిగిపోతూ ఉంటుంది. అందుకు కాబట్టి దాన్ని తర్వాత లాస్ట్లో అయితే కట్ చేసుకోవడమే. ఇప్పుడు అది కట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇది ఫస్ట్ కట్ చేసామంటే మళ్ళీ పోతుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేద్దాము. లైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఫోల్డ్స్, దాన్ని ఎలా కట్ చేసామో సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఫస్ట్ వచ్చేసి 2 ఫోల్డ్స్ చేశాక మళ్ళా సమోసా ఫోల్డ్ వేసి కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని దీనిపైన ఇట్లా నేను చూపించినట్టు మడత పెట్టాలి ఒక ఖర్చు మందంతో. మనకి ఎందుకంటే పొడవు సరిపోదు కాబట్టి ఇట్లా అయితే మనకి మళ్ళీ పీస్ కట్ చేయ అవసరం లేదు ఎదురు కోసము. ఇట్లా అయితే సరిపోతుంది, మళ్ళీ పీస్ పెట్టకుండా దీంతో మనకి ఆది పెట్టుకున్నట్టు కట్ అయిపోతుంది కట్ చేసేటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి మనం యోక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్, అది ఇందాక మనం పై పార్ట్కి ఎలా పెట్టేసాము, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టేసామో సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇట్లానే పైన పెట్టేసి అక్కడి నుంచి మనము కింద టేప్కు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 35 పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి 30కి మార్క్ చేసుకోవాలి. మనం దేనికైనా లైనింగ్ అనేది ఒక 5 ఇంచెస్ పైగా ఉండాలి. నేను అది 35 పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను 30 పెడుతున్నా. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ యాడ్ చేసినా మనకి అంత అవసరం లేదు, ఎందుకంటే హై అండ్ లో ఫ్రాక్ కాబట్టి మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి నేను పైన పెట్టిన లైనింగ్ దగ్గర నుంచి 30కి అయితే మార్క్ చేసుకున్నాను. మనకి ఎదురు పీస్ కూడా ఒకేసారి కట్ అయిపోతుంది. ఒకవేళ మీకు మళ్ళీ ఎదురు పడితే కింద ఉన్న పార్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు. పొడవు లేకపోతే ఎదురు పడదు, పొడవు ఉంటే మనకి ఎదురు పడిద్ది. నేను 30కి మార్క్ చేసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి పైన బ్యాక్ పార్ట్ పెట్టాను కదా, బ్యాక్ పార్ట్ కూడా సేమ్, నడుం పార్ట్ కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవడమే. ఇంకా మనకి ఏం లేదు. లైనింగ్ పార్ట్ కూడా ఎదురు, ఇప్పుడు నేను ఇక్కడ పీస్ ఉంది కదా, ఆ పీస్ని మధ్యలో కట్ చేసుకుంటే మనకు ఆ ఎదురు వేసుకోవడానికి సరిపోతుంది. మళ్ళీ మనం ఆది పెట్టి మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. మనకి కింద ఎదురు ముక్కలు ఉన్నాయి కదా, అవి మధ్యలోకి అయితే మనం కట్ చేసుకోవాలి. ఒక పీస్ సపరేట్ చేసుకోవాలి. 2 పీసులు మనం ఎదురు వేసుకోవడానికి 2 అయితే మధ్యలోకి కట్ చేసేసుకుంటే మనం ఈజీగా ఎదురైతే వేసేసుకోవచ్చు. ఇంక ఇదేనమాట మనకి లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ అయితే అయిపోయింది. మనకి ఇంకా 2.5 మీటర్ ఉంది కదా, 3.5 మీటర్ మనం యోక్ పార్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసాము. ఇంకా 2.5 మీటర్ వచ్చేసి మనం ఫ్రిల్స్ కోసం అనేది కట్ చేసుకోవాలి. మొత్తం మనకి ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలు మొత్తం మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా అన్ని మడతలు అయితే మీరు వేసేసుకోండి. నేనైతే ఒక 8 మడతల దాకా వేసాను. అంతా నీట్గా సర్చ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మడతలు వేసుకున్నాక మనకి ఇప్పుడు నేను ఇందాక 5 ఇంచెస్ ఫ్రిల్స్ పెడతాను అని చెప్పాను కదా, 5 ఇంచెస్ అంటే మనకి పైకి కిందకి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. అప్పుడు మనకి ఎంత కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అప్పుడు మనం 6 ఇంచెస్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటాను. పైన ఎక్స్ట్రా కొంచెం ఉందనేసి నేను ఎక్స్ట్రా ఎక్కువ ఎగులు దిగులు రాకుండా అయితే నేను తీసేసాను. ఇప్పుడు 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంతా కూడా 6 ఇంచెస్ మొత్తం మార్క్ చేసుకోవాలి.
మీకు ఎగస్ట్రా ఎక్కువ పొడవు ఫ్రిల్స్ కావాలి అనుకుంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. ఫ్రిల్స్ ఎక్కువ అంటే పొడవు ఎక్కువ కావాలి అనుకుంటే నేనైతే 5 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. స్టిచ్ చేసేసరికి మనకి 5 ఇంచెసే వస్తుంది. నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మొత్తం అలానే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక నీట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అలానే కట్ చేసేసుకోవడమే మొత్తం అన్ని పీసులు కూడా. నేను స్టిచ్చింగ్ అప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలనేది మొత్తం మీకు వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేసుకోవడమే. ఇవన్నీ పీసులు కూడా పడవు, ఒక పీస్ అయినా మనకి మిగలొచ్చు. అన్ని పీసులు కూడా పడవు, ఎక్కువ ఉంటాయి కదా. 2.5 మీటర్ అంటే మనకి చాలా పీసులు వచ్చాయి. ఒక పీసు 2 పీసులు అట్లా మిగలొచ్చు. నేనైతే తర్వాత చూపిస్తాను ఎన్ని పీసులు మిగిలాయి అనేసి. తర్వాత వచ్చేసి నేను కాలర్ కట్ చేస్తున్నాను. కాలర్కి వచ్చేసి ఒక లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ మీద మనము ఫ్రిన్స్ కట్ ఫ్రంట్ది కట్ చేసాం కదా, దాన్ని అయితే ఫ్రంట్ పెట్టేసి నెక్ యాజ్ ఇట్ ఈజ్ మనం గీసుకోవాలి. షోల్డర్తో సహా గీసుకోవాలి. రౌండ్ మొత్తం కూడా గీసుకున్న తర్వాత మనం మళ్ళీ దాన్ని మడత పెట్టేసి మనం డ్రా చేసుకున్నది కనిపించేటట్టు చూడండి. ఇట్లా మార్క్ చేసుకున్నాక షోల్డర్ కూడా ఉంది కదా, సేమ్ ఒక మనకి 3 ఇంచెస్ 4 ఇంచెస్కి నేనైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. రౌండ్ని దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ రౌండ్గా మార్క్ చేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర నుంచి మనము దాని మీద స్టిచ్చింగ్ పడిద్ది. మీకు నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఎలా కాలర్ కుడతాను అనేసి. ఇట్లా అయితే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నేను. 3 ఇంచెస్కి రౌండ్గా మార్క్ చేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నీట్గా మనకి 3 ఇంచెస్, నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అది మీ ఆప్షన్ అనమాట, ఎంతైనా పెట్టుకోవచ్చు. కాలర్ పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ పెట్టుకొని మొత్తం నీట్గా అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నా. కాలర్ కూడా కట్ చేసేసాను. ఇది కూడా కట్ చేసిన తర్వాత కింద మనకి అతుకులాగా అంటే కలిసి ఉంటుంది కదా కింద మనకి జాయింట్, ఆ జాయింట్ని కూడా నీట్గా మనం మిడిల్లోకి కట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. అటొక కాలర్ ఇటొక కాలర్ కాబట్టి ఇప్పుడు 2 కాలర్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనము పై పార్ట్ కూడా అంటే పైన ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇంకో పీస్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్, ఇప్పుడు 2 ఫోల్డ్ ఉంది కదా, ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ అనమాట. 4 ఫోల్డ్స్ వేసుకొని నీట్గా సరి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ పీస్, ఆ లైనింగ్ పీస్ దీని మీద క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెట్టుకున్నామో దానిలాగా. ఇప్పుడు మనం తిరగదిప్పుతాం కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రాని కట్ చేసుకోండి పై పార్ట్ కాబట్టి. రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. కింద సపరేట్ చేసుకుంటే మనకి కాలర్ అయితే ఇంకా సేమ్ ఇంతే. స్టిచ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను కాలర్ చూపిస్తాను. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను పైన ఫ్యాబ్రిక్ హై ఎండ్లో నేను కట్ చేయలేదు కదా, ఫస్ట్ అయితే నేను జాయింట్లో అతుకులు అన్నీ వేసేసుకున్నాను కింద అయితే. తర్వాత జాయింట్లు అన్నీ వేసేసుకున్న తర్వాత పర్చేసుకొని ఇట్లా నేను 35 ఇంచెస్ కదా, ఫ్రిల్స్ ఒక 5 ఇంచెస్ కదా, మొత్తం అయితే 25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. 35 ఇంచెస్ మెయిన్, 30 ఇంచెస్ అంటే మనకి ఫ్రిల్స్ వస్తాయి ఒక 5 ఇంచెస్. ఆ 5 ఇంచెస్ తీసేస్తే మనకి ఇంకొక 5 ఇంచెస్ పైకి రావాలి కాబట్టి మొత్తం 25 ఇంచెస్కి నేను మార్క్ చేసుకొని నీట్గా క్రాస్గా కింద వచ్చేటట్టు మనం నీట్గా కట్ చేసుకోవాలి. దానికి గీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, లైనింగ్ కూడా సేమ్ అంతే. నేను అంతే, ఇప్పుడు ఇది 30 పెట్టాను కదా, ఇది వచ్చేసి 25 సేమ్ అంతే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనం ఫ్రిల్స్ ఎగస్ట్రా దీనికి ఏమి ఉండదు కాబట్టి లైనింగ్కి మనకు సరిపోతుంది. 25కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి క్రాస్గా మూల దాకా అయితే ఎడ్జ్ దాకా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ పార్ట్ కూడా అయిపోయినట్టే. ఇప్పుడు కాలర్ స్టిచ్చింగ్ ఫస్ట్ చూద్దాము. కాలర్ వచ్చేసి మనం లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ లైనింగ్ పీసెస్ తీసుకొని మనం మెయిన్ పీసులు కూడా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులు ఫస్ట్ 2 మెయిన్ పీసులు తీసుకొని దానిపైన ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ పెట్టేసి ఆపోజిట్గా పెట్టేసి మనము నీట్గా దానిపైన పెట్టేసి చుట్టూ రివర్స్ చేసుకుందాం. అంటే ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాం మనము, మామూలు స్టిచ్ కాదు, రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇలా మెయిన్ పీసులు 2 పెట్టాను కదా, దానిపైన లైనింగ్ పీస్ పెట్టేసి మనము ఇట్లా మూలు ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం ఒక స్టిచ్ తీసుకొని రావాలి. చూడండి, ఫస్ట్ 2 పీసులు మెయిన్ వైపు పెట్టేసి లైనింగ్ పీస్ పెట్టేసి తర్వాత లైనింగ్ పైన నుంచి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. చుట్టూరు అంటే ఒక సైడ్ లేదు, 2 సైడ్సే వేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని
మొత్తం నీట్గా సర్చ్ చేసుకొని అయితే ఇప్పుడు ఫస్ట్ నేను చూపిస్తున్నట్టయితే ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇట్ క్రాస్గా వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ మాత్రం వేయడానికి లేదు, మనం రివర్స్ చేసుకోవాలి కాబట్టి నేను 2 స్టిచ్లు వేసాను నీట్గా. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్లు పెట్టేసుకొని దాన్ని ఇట్లా రివర్స్ చేసుకొని లైనింగ్ అనేది లోనికి వెళ్ళిపోవాలి. 2 మెయిన్ పీసులు అనేది పైకి రావాలి. అట్లా రివర్స్ చేసుకొని మనం దేనిపైన ఆ మూల అనేది సరిగా వచ్చేటట్టు సరి చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సరి చేసుకొని మెయిన్ పార్ట్ పైన ఇట్లా నీట్గా స్టిచ్ వేసుకొని ఇటు సైడ్ కూడా మీరు స్టిచ్ లాగేయండి, ఎందుకంటే మనకి అటు ఇటు అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే మనం నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నేను ఇలానే 2 పీసులు కూడా రెడీ చేసుకున్నాను. సేమ్ ఇలానే ఎటు చూసినా మనకి మెయిన్ వైపే ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఫ్రంట్ ఉంది కదా ప్రిన్స్ కట్ది, ఇప్పుడు దానికైతే ఫ్రంట్ కట్ పైన ఇది 2 కాలర్ అనేది ఇటు సైడ్ ఫస్ట్ లైనింగ్ పైన పెట్టేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నేను చూపించినట్టు ఫస్ట్ లైనింగ్ పైన పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ ఉంది కదా అదనేది ఇప్పుడు మనం కాలర్ వేసుకున్నాం కదా, కాలర్ అనేది ఆపోజిట్లో ఉండేటట్టు మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. లైనింగ్ అనేది పైకి ఉండాలి, కాలర్స్ అనేది మధ్యలోకి ఉండాలి, అటు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. అట్లా చూసుకొని చుట్టూరు అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక కట్స్ పెట్టుకొని కట్ చేసుకున్నాక ఇట్లా రివర్స్ చేసుకొని దానిపైన ఇంకో స్టిచ్ ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు ఇట్లా రివర్స్ చేసుకొని నీట్గా సర్చ్ చేసుకొని రౌండ్గా నీట్గా సర్చ్ చేసుకుంటూ కాలర్ అనేది సైడ్కి పోకుండా నీట్గా దానిపైన అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి నిదానంగా. కాలర్ అనేది సైడ్కి కూడా పోవచ్చు, మనం నీట్గా నిదానంగా చూసుకొని వేసుకోవాలి. ఇటు సైడ్ కాలర్ దగ్గర కూడా మనం సేమ్ అట్లానే వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అంతే. ఇంక ప్రిన్స్ కట్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనేసి. నీట్గా అయితే ఇట్లా అయితే ఇంకా నీట్గా వేసేసుకుంటే మనకి కాలర్ పైన స్టిచ్ చేయడం అయితే అయిపోయినట్టే. ఇంకా మనకి కాలర్తో పని ఏమి ఉండదు. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూరు మొత్తం నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని మొత్తం నీట్గా అయితే నేను కట్ చేసేసుకున్నాను ఖర్చు అంతా. ఈ ప్రిన్స్ కట్వి సైడ్ పీసులు కూడా నేను సేమ్ అలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసులు కట్ చేశాను. దాన్ని మనం ఏం చేయవసరం లేదు. ఇప్పుడు నేను చూపించినట్టు రివర్స్ చేసుకోవడమే, దానిపైన పెట్టేసి స్టిచ్ వేసి రివర్స్ చేశాను. ఇంకా అంతే, 2 స్టిచ్లు వేశాను. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే నేను చేసుకున్నాను. ఇంకా దానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, రివర్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం ఫస్ట్ నేను పీసులు కట్ చేశాను కదా, చాలా పీసులే కట్ చేశాను. ఒక్కొక్క పీస్ తీసుకొని రివర్స్ దానిపైన ఒక స్టిచ్ వేసి రివర్స్ చేసుకోవాలి. మళ్ళీ దానికి ఇంకో పీస్ తీసుకొని నీట్గా దానిపైన పెట్టేసుకొని నీట్గా మనం ఫస్ట్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మళ్ళీ దాన్ని కట్ చేసేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు పడితే. అట్లా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అంచు ఉంటాయి కదా, ఒక సైడ్ అవసరం లేదు, ఒక సైడ్ మనము నీట్గా కింద కుట్టుకోవచ్చు ఓపిక ఉంటే, లేకపోతే మనము జిగ్జాగ్ చేయించుకోవచ్చు. మనకి జిగ్జాగ్ అంతగా లుక్ అనిపించదు దీనికి. కాబట్టి నేనైతే నీట్గా స్టిచ్ చేసుకున్నాను. ఇలా మొత్తం అయితే స్టిచ్ చేసుకున్నాను ఇలా మడత పెట్టేసి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను కుట్టిన వైపు కాకుండా ఇంకో సైడ్ ఉంది కదా నేను కుట్టిన వైపు, అటైతే ఇట్లా నెట్టుకుంటూ గ్యాదరింగ్ ఫ్రిల్స్ ఉంటాయి కదా అట్లా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫ్రిల్స్ అయితే నీట్గా ఉంటాయి. గ్యాదరింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అయితే గ్యాదరింగ్ కంటే ఇలా నెట్టుకుంటూ వెళ్ళే ఫ్రిల్సే మనకి చాలా బాగుంటాయి. ఇట్లా అయితే నేను మొత్తం నెట్టుకుంటూ వెళ్ళిపోయాను. మనకి ఇలా అయితే ఈజీగా అయిపోద్ది, తొందరగా కూడా అయిపోతుంది పని, అంత సేపు కూడా పట్టదు, మన ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మొత్తం మనకి ఎంత వస్తే అంత మొత్తం ఇలా నెట్టుకుంటూ ఫ్రిల్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇట్లా నేను చూపిస్తున్నాను కదా మెయిన్ పార్ట్ ఆ పైన పెట్టేసి ఇది అనేది అటు పైకి పెట్టేసి ఒక స్టిచ్ వేసుకొని ఇట్లా రివర్స్ చేస్తే మనకైతే రెడీ అయిపోయినట్టే ఫ్రిల్స్ది. లైనింగ్ ఇలా కింద అయితే నేను కుట్టేశాను. మనకి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నేను రివర్స్ చేశాను కదా, తర్వాత ఇట్లా ఉంది. మనకి అదంత కష్టం కూడా కాదు, పైన పెట్టేసి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి అయిపోయినట్టే. ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే రెడీ చేశాను. అలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ వేయట్లేదు ఈ బుట్ట హ్యాండ్స్కి, నార్మల్గా లైనింగ్ వేయకుండా వేస్తున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని ఇటు సైడ్ వచ్చేసి మనకి మధ్యలో ఉంటుంది కదా అటు ఒక బెత్త అనేది ఒక 4 ఇంచెస్ అట్లా వదిలేసి అక్కడి నుంచి మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఒక 4, 5, 6 కానీ 7 కానీ అట్లా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసి తీసేయండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి
హ్యాండ్ యాడ్ చేసే వైపు వచ్చేసి మళ్ళీ అటు కూడా సేమ్ అంతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఒక 5 or 6 అట్లా పెట్టేసుకొని తీసేయండి. మనకు బుట్ట అనేది వచ్చేసిద్ది. మనకి ఇంకంత బుట్ట అవసరం లేదు నాకైతే. మీరు కావాలంటే ఎక్కువ కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీనికి బెల్ట్ వేయాలి, కింద అనేది పట్టీ వేయాలి. పట్టీకి అనేది నేను ఒక 5 inches అయితే ఉంటుంది. ఇది 5 inchesది తీసుకుంటున్నాను. మిగిలిపోయింది కదా, నేను ఫ్రిల్స్ కానీ కట్ చేశాను కదా, దాంట్లో మిగిలిన క్లాత్ అయితే ఇది. దీన్ని పెడదాం అనుకుంటున్నాను. బాగా ఎక్కువగా లావుగా ఉంటుంది పట్టీ అనేసి ఇది తీసుకొని రివర్స్ వైపు పెట్టేసి, ఇది రివర్స్ వైపు పెట్టి దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకొని వచ్చి తర్వాత నేను ఇటు తిప్పుతాను. ఎందుకంటే ఇటు నుంచి కూడా రివర్స్ చేయొచ్చు, కానీ ఇటు నుంచి రివర్స్ వైపు నుంచి మనం పెడితే నీట్గా ఉంటుంది. పై వైపు మనం స్టిచ్ వేసినా ఇటు కనిపించదు కాబట్టి. కొందరు ఏంటంటే మెయిన్ వైపు పెట్టి ఇటు రివర్స్ వైపు స్టిచ్ మడత పెడతారు. నేను అట్లా పెట్టాను. అట్లా అయితే నాకు ఇటు సైడ్కి పక్కకు పడిపోద్ది స్టిచ్ అనేది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా మెయిన్ వైపు ఉంటుంది కదా, మెయిన్ వైపుకి తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసి దీన్ని అయితే మడత పెట్టి స్టిచ్ చేయాలి. ఇట్లా మడత పెట్టేసి దీన్ని అయితే 2-3 మడతలు అయితే పెడితే మనకు లావుగా ఉంటుంది. 2-3 మడతలు పెట్టేసి ఆ ఖర్చు పైకి వచ్చేటట్టు చూసుకొని, నా పట్టీ అనేది మీ ఆప్షన్ అనమాట. పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నగానే పెడుతున్నాను. ఆ ఖర్చు పైకి అయితే పెట్టేసి నీట్గా దానిపైనే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు 2 కూడా వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా, అటు చివర వేసాను కదా, ఇటు చివర కూడా మనం స్టిచ్ వేసుకోవడమే. మొత్తం ఒక సైడ్కి మూలకి సన్నగా వచ్చేటట్టు వేసుకోవడమే. స్టిచ్ అనేది లాగేస్తే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అటు సైడ్ దెబ్బలాగా కాకుండా. ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలానే మనం 2 హ్యాండ్లు కూడా రెడీ చేసుకోవడమే. మనకి ఇది సింపుల్ హ్యాండ్ అనమాట, తొందరగా అయిపోతుంది. నేనైతే ఇట్లానే 2 హ్యాండ్లు అయితే రెడీ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా మొత్తం పార్ట్లు అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ వేసేసి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అంటే షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ షోల్డర్స్ జాయింట్ చేసేసాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బాటమ్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ యోక్ పార్ట్ మొత్తం మనం అనేది స్టిచ్ చేసుకోవడమే. ఇది చూపించాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అటాచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అటాచ్ చేసిన తర్వాత అయితే మనకి ఇట్లా ఉంది. హ్యాండ్స్ జాయిన్ చేశాను, బాటమ్ పార్ట్ జాయిన్ చేశాను, మొత్తము ప్రిన్స్ కట్ మొత్తం జాయిన్ చేసేసాను. ఇంకా మనము లూజ్ కుట్లు అనేది వేసుకోవడమే, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర మనం లూజ్ని బట్టి ఆదిని బట్టి వేసుకోండి. నేనైతే అంచనాతో వేసి తర్వాత మళ్ళీ నేను వేసుకుంటాను కావాలంటే. ఇప్పుడు ఫస్ట్ అక్కడ రఫ్ చేసుకొని మొత్తం ఇక్కడ దాకా కింద దాకా అయితే మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనకి కింద లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేరువేరుగా అటాచ్ చేసుకోవాలి. నడుము దగ్గరకు వచ్చేసరికి మొత్తం హ్యాండ్ దగ్గర నుంచి నడుము దాకా మనం స్ట్రైట్ కుట్టు ఫస్ట్ వేసుకుంటూ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక సైడ్కి రెండు అనేది అటు సైడ్ది ఇటు సైడ్ది 2 అనేది ఇట్లా పట్టేసుకొని చూపించినట్టుగా బయటికి లాగి లైనింగ్ అనేది పైకి అనేసి సైడ్కి అనేసి ఫస్ట్ లైనింగ్ పార్ట్ని సైడ్కి అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా వేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. పట్టేసినట్టు నడుము దగ్గర అనేది మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. ఏ డ్రెస్సులకైనా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఫస్ట్ స్టిచ్ ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసి దాని పక్కన సైడ్కి వచ్చేసి లైనింగ్ పైన వేయాలి. తర్వాత స్టిచ్ వచ్చేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసాం కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి నెట్టేసి లైనింగ్లు 2 పట్టేసుకొని దాని సైడ్కి లైనింగ్ పట్టేసుకొని లైనింగ్ పైన వేయాలి ఇంకో స్టిచ్. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎన్ని స్టిచ్లు కావాలంటే మళ్ళీ మీరు అన్ని స్టిచ్లు వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. రెండో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సైడ్లు కూడా నేను అటాచ్ చేసేసాను, లూజ్ కుట్లు అన్ని పర్ఫెక్ట్ గా వేసేసాను. డ్రెస్ రివర్స్ చేసిన తర్వాత ఇట్లా ఉంది, బొందెలు గుత్తులు అన్ని పెట్టేశాను. దీనికి డ్రెస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ డ్రెస్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా, మీకు అర్థమైందా లేదా అని కామెంట్ చేయండి. ఈ డ్రెస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.